గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కమింగ్ టు ద మూవీ విషయానికి ఎక్కువగా మీరు తీసుకున్న స్టోరీ కానీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి దగ్గరగా ఉండేటట్టు ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఎవ్రీథింగ్ అన్ని రియాలిటీలో చూపించడం వల్ల అది ఇంకా బాగా కనెక్ట్ అయింది అనుకోవచ్చా? 100% వాస్తవానికి దగ్గరగా ఉంటుందండి ఈ కథ. అంటే ప్రతి ఒక్క మనిషికి ఎక్కడో దుక్కున కనెక్ట్ అయ్యే ఆ పాయింటే నాకు ఫస్ట్ నేను సినిమా చేయాలనుకున్నప్పుడు గౌతమ్ కృష్ణ చెప్పిన కథలో నాకు తీసుకున్న సోలే ఆ సెన్సిబుల్ పాయింటే నాకు నచ్చే సినిమాని నేను ఓకే చేశాను. ఓకే, సినిమా అనేటప్పటికి ఏదో ఆర్డర్ ఉంటుంది కదా, ఆర్డర్ కాదండి, ఆర్డర్ సినిమా లైన్లో అది నాకు నచ్చింది. అదే ఈరోజు వర్కౌట్ అయింది. సార్ ఇంతకుముందు మీరైతే బట్టల రామస్వామి బయోపిక్ తీశారు. అవునండి, అదైతే కరోనా టైం. అవును సార్. అంటే ఆ మూవీ కొంచెం అడల్ట్ కామెడీతో అది కూడా అందరిని నవ్విచ్చే టైప్లో ఉంటుంది. ఆ లైన్ దాటకోకుండా మీరు చాలా వరకు జాగ్రత్త పెట్టుకొని మీరు చేశారు. అంటే నెక్స్ట్ తర్వాత మీరు ఈ మూవీ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్త ఏంటి? ఆ ప్రొడ్యూసర్గా మీలో వచ్చిన చేంజెస్ ఏంటంటారు? అప్పుడు ఆ సినిమాకి నేను ఆ డైరెక్టర్ కూడా నాకు తమ్ముళ్ళలాగా, రామ్ నారాయణ బట్టల రామస్వామి డైరెక్టర్. ఇప్పుడు ఈ సినిమాకి సోలో బాయ్ కూడా ఇక్కడ హీరో గడి ఫ్రెండ్, వీడు కూడా తమ్ముళ్ళలాగా గౌతమ్ కృష్ణ. ఇప్పుడు ఆ సినిమా చేసినప్పుడు ఏంటంటే వాడు నేను చాలా క్లోజ్గా డిస్కస్ చేసుకునే టీంతో నేను వర్క్ చేస్తాను ఎప్పుడైనా. అంటే డైరెక్టర్స్, యాక్టర్స్, ఎనీ టెక్నీషియన్స్, ఫ్రెండ్లీ వాతావరణం ఉన్న పీపుల్నే నేను ఇచ్చేసుకుంటా. ఇతని యాక్టర్సా, టెక్నీషియన్స్ ఎవరిని ఉన్నా అలా అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉండటం వల్ల ఓపెన్ అప్ అయ్యి డిస్కస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఏదో నేను ప్రొడ్యూసర్ అనే దాంట్లో ఉండేస్తే సార్కి చెప్తే ఏమైనా ఫీల్ అవుతారేమో, లేదంటే సార్ని మనం అడగగలమా లేదనే ఫీలింగ్ లేకుండా ఫ్రెండ్లీ నేచర్గా ఉన్న టీంని నేను ఫస్ట్ హైర్ చేసుకుంటాను. అలాగే ఆ సినిమా అప్పుడు నుంచి ఆ సినిమాకి ఈ సినిమాకి నేను నేర్చుకుంది ఏంటంటే, ఆ సినిమాలో చిన్న చిన్న మీరు అన్నారు కదా కొంచెం అని, అంటే అప్పుడు నాకు ఆ డైరెక్టర్కి ఉన్న డిస్కషన్ ఏంటంటే, ఒరే తమ్ముడు ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసేటట్టుగానే ఉండాలి, చిన్న చిన్న డబుల్ మీనింగ్లు కూడా ఎందుకు అనేది నేను డిస్కస్ చేస్తే, లేదన్నా ఇది వర్కౌట్ అవుద్ది, ఈ కంటెంట్కి ఈ సినిమాకి ఇలా ఉండాలి అని వాడు చెప్తే, ఇక సరేరా తమ్ముడు గో హెడ్ అని చెప్పి నేను దాంట్లో ఇదే సినిమా రిజల్ట్ బాగుంది. ఓటీటీలో పెద్ద హిట్ అయింది కరోనా టైము. కాకపోతే నాకు కామన్గా ఉన్న కొంతమంది ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు కామెంట్ చేయడం ఈజీ కదా సార్, అలాగేదన్నా సమ్ పీపుల్ నాతో అన్న కొన్ని మాటలకి నేను హట్ అయ్యా. అంటే అది ఎవరికి చెప్పుకోలేంది, బట్ నా మనసులో ఉండిపోయింది. ఏంటన్నా మొహాలు పెట్టి సినిమా వాళ్ళ యాక్టర్సేనా అని కొంతమంది అంటాం, కొంతమంది ఏందన్నా నీకేదో కరోనా కాబట్టి వర్కౌట్ అయిపోయింది బూత్ కంటెంట్ అన్నారు. నేను అది ఫీల్ అయ్యానండి. కొంతమంది పీపుల్ ఏంటంటే ఊర్లోంచి నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఫోన్ చేసి, తమ్ముడు సినిమా చాలా బాగుంది, మా బంధువులు సినిమా చాలా బాగుంది తమ్ముడు, కానీ పిల్లలతో కూర్చొని చూడడానికి కొన్ని సీన్లు కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అయ్యాం అని అన్నప్పుడు నాకు అనిపించింది, ఓకే నేను అప్పుడు ప్రీవియస్గా అందరు బంధువైన సినిమాకి సహనిర్మాతగా చేశానండి. ఓకే, అది చాలా గౌరవప్రదమైన సినిమా, చంద్ర సిద్ధార్థ్ గారు ఆ నలుగురు డైరెక్టర్, దానికి నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్, సహనిర్మాత. ఆ సినిమా అప్పుడు నంది అవార్డ్స్ వచ్చి నేను చాలామంది అప్రిషియేట్ చేశారు, భయ్యా నువ్వు మంచి సినిమాకి కో ప్రొడ్యూసర్గా ఉన్నావు, ఇట్స్ వెరీ సెన్సిబుల్ సినిమా, రెస్పెక్టబుల్గా ఉంది ఆ సినిమా అన్నప్పుడు నాకు కలిగింది ఆ ఫీలింగ్. కలిగిన తర్వాత నేను సోలోగా ప్రొడ్యూసర్గా సినిమా బట్టల రామస్వామి చేసినప్పుడు ఈ కామెంట్లు నన్ను కొంచెం ఇబ్బంది పెట్టి, ముందే కరోనా సినిమా రిలీజ్ అయింది, తర్వాత ఈ ట్రావెల్లో కొంచెం నాకు ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది ఏంటంటే ఇంకో మంచి సినిమా చేయాలంటే అంత థింగ్స్ అన్నీ మారినాయి, ఎలాంటివి చేయాలి, స్టార్స్ హీరోస్ దగ్గరికి వెళ్తే కాంబినేషన్ అంటున్నారు, ఫైట్స్, సాంగ్, రకరకాల థింగ్స్. పోనీ స్టార్ డైరెక్టర్ దగ్గరికి వెళ్దామంటే వాడి బడ్జెట్స్, థింగ్స్ మనకంత క్లోజ్ ఉన్నోళ్ళు, ఇప్పుడు అతను క్లోజ్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉండొచ్చు, ఓకే అతను అనుకున్న బడ్జెట్ అయితే నేను వెళ్ళి మాట్లాడగలుగుతా. ఇప్పుడు వెళ్ళి అన్న నాకు తక్కువలో చేయి తమ్ముడు, ఎంత క్లోజ్ డైరెక్టర్ ఉన్నా అడిగినా బాగోదు. ఈ ఇదిలో ఉన్నప్పుడు ఒకటి ఏదైనా డిఫరెంట్గా చేయాలనుకున్నప్పుడు ఈ కథ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఆ సినిమాల నుంచి ప్రీవియస్గా జరిగిన ట్రావెల్లో నేర్చుకుంది, మనం ఒక మంచి గౌరవప్రదమైన కంటెంట్, రెస్పెక్టబుల్ సినిమా చేస్తే మనకు ఆ రెస్పెక్ట్ చాలా ఉంటుంది అని నేను తీసుకున్న జాగ్రత్తలు. ఎటువంటి అసభ్యకరమైన సీన్లు ఉండొద్దు, ఎటువంటి వల్గారిటీ ఉండొద్దు. ప్రతి వాళ్ళు ఇప్పుడు మాకు ఇది U/A 7+ ఇచ్చారు సార్, దట్ ఈస్ ద అచీవ్మెంట్. అంటే 7+ అనేది ఆ U/A ఇవ్వడానికి కూడా కొన్ని ఏదో సాంగ్లో మా వాడు సిగరెట్ కాల్చినట్టు, ఏదో బీర్ తాగినట్టు కొన్ని సాంగ్ పర్పస్ కాబట్టి వాళ్ళు తప్పక అది U/A ఇవ్వాల్సి వచ్చింది. కానీ క్లీన్ యూ సినిమా ఆ రెస్పెక్టబుల్గా చేశాం కాబట్టి జనాలందరూ ఇదేయారు. అప్పుడు నేను అనుకుంది ఏంటంటే, ఆ సినిమాకి ఇలా జరిగింది కాబట్టి క్వాలిటీ పరంగా, మేకింగ్ పరంగా, టెక్నికల్గా యాక్టర్స్, అందమైన ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్, మంచి లిరిసిస్టులు, మంచి సింగర్స్, మంచి ఎడిటరు, మంచి DOP, మంచి యాక్టరు, మంచి స్క్రిప్టు, మంచి డైలాగ్స్, ఇలాగా ప్రతి దాని మీద
నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగానే మ్మ్. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాకుండా నేను కూడా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సనా మ్మ్. లేదంటే నేనే డైరెక్టర్ అయితే ఎలా ఆలోచిస్తాను అనే దాంట్లో ఈ సినిమాలో మ్యాక్సిమం మొత్తం 100% మ్మ్. నేను ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ది బెస్ట్గా చేశానండి. మా డైరెక్టర్ సహాయ సహకారాలు అవ్వచ్చు, మా హీరో గడ్ సపోర్ట్ అవ్వచ్చు, మా టెక్నికల్ టీమ్ ఓకే. 24 క్రాఫ్ట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా ఈ విజయంలో ఈ నా ఒక్క 7 Hills ప్రొడక్షన్స్ 7 Hills సతీష్ది మ్మ్. లేదంటే హీరో గౌతమ్ కృష్ణది కాదండి సక్సెస్. ఇది సక్సెస్ అందరిది. అంటే అందరి కష్టంతో వచ్చిన అవుట్పుట్ కాబట్టి ఇదంత బాగా వచ్చిందని నేనైతే నమ్ముతానండి. అది నేర్చుకున్నాను నేను. ఓకే అన్నా, మీరు మాట్లాడేటప్పుడు ఒక మంచి లిరిసిస్టు, మంచి మ్యూజిక్ డైరెక్టరు, మంచి అవునండి. అని చెప్పేసి ఇలా మంచి మంచి అని అంటున్నారు మ్మ్. కదా. అసలు ఈ డిఫరెన్షియేట్ చేయడం అనేది ఎలా చేయగలుగుతారు మీరు? ఎందుకంటే మీరు మెయిన్గా నిర్మాతగా వ్యవహరిస్తూ, సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఇట్లా వచ్చిన పర్సన్. సో ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవడంలో ఎలాంటి కసరత్తు అనేది చేస్తారు మీరు? మంచి మీన్స్ అంటేనండి ఇప్పుడు సినిమా అనేటప్పటికి ఒక కాంబినేషన్గా కొన్ని చూస్తారండి. Hmm. ఈ సినిమాకి పాట ఎవడు రాశాడు, ఓకే. ఈ సినిమాకి ఫైట్స్ ఎవరు కంపోజ్ చేశారు, లేకపోతే ఈ సినిమాకి ఎడిటర్ ఎవరు, కొరియోగ్రాఫర్ ఎవరు, లేదంటే లిరిసిస్టులు ఎవరు, యాక్టర్స్ ఎవరు అనేది ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ అండి. Hmm. ఈజ్ ఏ క్యాలిక్యులేటెడ్ గేమ్ మూవీ అనేది. ఓకే. మేము ఆ క్యాలిక్యులేషన్లో నేను 100% నేను పెట్టా. డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ ఎంత పెద్ద ఫైట్ మాస్టర్, దీన్ని ఫైట్ చేశారు. Yeah. ఆటా సందీప్ మాస్టర్ ఎంత మంచి కొరియోగ్రాఫర్, Hmm. ఆయన చేశాడు. లిరిసిస్టులు కాసర్ల శ్యామ్ గారు, కళ్యాణ్ చక్రవర్తి, పూర్ణాచార, చైతన్య ప్రసాద్ గారు ఎంత మంచి లిరిసిస్టులు. మ్మ్. మంచి అంటే నేను అన్నది ఏంటంటే ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ ఉన్న పర్సన్స్ దాని Okay. మీనింగ్. మ్మ్. మంచి చెడు అంటే టాలెంట్ లేనోడు అంటే ఎవరికి అన్నోన్ పర్సన్ కూడా అద్భుతంగా రాసివ్వచ్చు, అన్నోన్ పర్సన్ కూడా అద్భుతంగా యాక్ట్ చేయొచ్చు. వాళ్ళ వెలుగులోకి వచ్చినప్పుడే కదా మంచి అనగలుగుతాం. అంటే తెలిసిన వ్యక్తులు నేను అన్నదే మంచి అంటే. అయినా కానీ మీరు అన్నోన్ పర్సన్గా ఉన్న ఒక పర్సన్కి హీరో అనేది మీరైతే ఇచ్చి మరి నిలబెట్టారుగా. అంటే నేను సినిమా అంటే ముందు మేము చూసిన ప్రకారం అయితే గౌతమ్ కృష్ణ గారు ఏంటంటే తెలీదు, అవును సార్, బిగ్ స్క్రీన్ కి కొత్త. అవును. మరి ఆయన్ని తీసుకొని వచ్చి చేశారు, హిట్ కొట్టారు. అదే అండి కథను నమ్మాము. అంటే నేను అతనితో సినిమా స్టార్ట్ చేసిన రోజు అతను అన్నోన్ పర్సన్. నా సినిమా అంతా అయిపోయి మిడిల్లో అతనికి బిగ్ బాస్ రావడం, 2 times సెల్ రావడం, అతను కూడా కొంత అది అంటే గాడ్స్ గ్రేస్ అంటుంది చూడండి. నేను నమ్మే వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్ అనుకోవచ్చు. Yeah. సినిమా స్టార్ట్ అయ్యి ఎండింగ్లో ఉండగా బిగ్ బాస్ రావడం, వెళ్ళొచ్చి మళ్ళీ మేము సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ అనుకునేటప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి వెళ్ళటం. Yeah. దానివల్ల అతనికి కూడా ఐడెంటిఫికేషన్ వచ్చిందండి. ఈ సినిమా ఇప్పుడు ఇంత ఇనానమస్ రిపోర్ట్ రావడం వల్ల నాకు రావాల్సిన ఐడెంటిఫికేషన్ నాకు వచ్చింది. ప్రొడక్షన్ హౌస్కి కానీ ప్రొడ్యూసర్గా కానీ మా టీం అందరికి కూడా మంచి జరిగిందండి ఈ సినిమా. అంటే మా కష్టానికి తగ్గ ప్రతిఫలం. ఈ బిగ్ బాస్ వెళ్ళొచ్చిన తర్వాత దానికోసం ఏమన్నా రిలీజ్ ఏమన్నా లేట్ చేశారా లేకపోతే ఎలా? అయ్యిందండి. దానివల్ల మధ్యలో 3 months డిలే అయిందిగా నాకు. యాక్చువల్గా ఇది ఫిబ్రవరిలోనే రావాల్సిన సినిమా కదా. Okay. జూలైకి వచ్చిందంటే ఫిబ్రవరి మార్చిలో అది అనుకుని అంతా ఫస్ట్ సాంగ్ చేసిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే నేనేమనుకున్నానంటే వైల్డ్ కార్డ్ అంటే వెళ్ళొచ్చేస్తారులే 1 week 2 weeks ఆడు వెళ్ళిపోయి రన్నర్ అప్ అయ్యి వచ్చాడండి. Yeah, yeah. 3 months ఉండిపోయాడు. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. విన్నర్ అంటే అనుకున్నాం. ముందు సీజన్ లో ఉన్న కసి దీంట్లో కంప్లీట్ అవునండి. ఎగ్జిక్యూట్ చేశాడు. అది మనకు వర్కౌట్ అయినట్టేలండి. Hmm. ఎందుకంటే బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చిన యాక్టర్స్ అందరూ సినిమాలు చేశారు కానీ ఎవరికి కూడా ఇంత అప్లాజ్ రాలేదు. Yeah. నేను కానీ గౌతమ్ కానీ దాన్ని బ్రేక్ చేసామని కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే మేము Okay. గొప్పోళ్ళం అని చెప్పం కానీ దేవుడు మాకు అవకాశం ఇచ్చినట్టు. అంటే ఇంకా కొత్త వాళ్ళు వచ్చి ఏదన్నా ఒకటి కొత్త చేయాలి, ఒక అటెంప్ట్ చేయాలంటే ఇది కొంచెం బూస్టే, యా ఒక ధైర్యమే కదండి. అంటే మనల్ని తీసుకుంటారు. ఆయన అప్పుడు కొత్త వాళ్ళని పెట్టి కరోనాలో బట్టల రామస్వామి చేసి కొట్టాడు, ఇదిగో ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళని పెట్టి కొట్టాడు 7 Hills సతీష్ గారు అనే దాంతో కొంతమంది అయినా ఎక్స్పెరిమెంట్లు చేసి నిజంగా వాళ్ళు మంచి కంటెంట్తో వచ్చి వాళ్ళు కూడా కొట్టారు అనుకోండి హ్యాపీ. దీన్ని ఏదో తీసుకుని డిస్టర్బ్ అయితే మళ్ళీ అది బాధాకరంగానే వాళ్ళ డిఫరెంట్ అనేది. అంటే బట్టల రామస్వామి విషయానికి వచ్చేటప్పటికి అదేమో 2 కోట్ల తీసి అవునండి. పాజిటివ్ గా బయటకు వచ్చేసారు. అవును సార్. మరి దీనికైతే ఒక 5+ పెట్టారా? చెప్పేసాడుగా మా వాడు బడ్జెట్ 3 CR పెట్టాం. 3 CR పెట్టారా? 3 CR సో కంపేర్ చేసుకున్నా కానీ కొంచెం ఎక్కువే. ఎక్కువ పెట్టాం. 3 CR అంటే ఇది 5 CR తక్కువే. వేరే ఎవరు చేసినా 5 CR తక్కువలో చేయలేరు. అందరూ టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ కూడా నాకున్న ఫ్రెండ్షిప్లో అందరూ అంటే రీజనబుల్గా రెమ్యునరేషన్లు తీసుకుని మీరు ప్రాఫిట్స్ వచ్చాక మమ్మల్ని చూసుకుంటారు సార్ అని అలా సపోర్ట్గా చేసింది కాబట్టి ఇది మాకు ఆ బడ్జెట్లో అయింది. సో పాజిటివ్లోకి వచ్చారనమాట. అంటే తర్వాత రాబోయే దానికి విషయానికి వచ్చేటప్పటికి ఈ బడ్జెట్ స్కేల్ అనేది పెరుగుతుందా? పెరుగుతుంది కదండి డెఫినెట్గా. అంటే కథ డిమాండ్ బట్టండి. అంటే నేను నెక్స్ట్ చేయబోయే సినిమా దీనికన్నా కొంచెం అంటే కంటెంట్లో కొంచెం అలా ఉంటుంది కొంచెం. ఓకే.